హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం పోకో X3 ఫుల్ రివ్యూ అయితే చూద్దామన్నమాట. సో ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేశాను, అలానే మీకు రియల్మీ 7 Pro తోటి డెడికేటెడ్గా డీటెయిల్డ్ కంపారిజన్ అయితే చేశాను అనమాట. సో ఈరోజు అయితే దీంట్లో నాకు అనిపించిన మంచి విషయాలు ఏంటి, చెడు ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను. సో 1 by 1 అయితే మాట్లాడుతూ వెళ్తాను. సో ప్రోస్ కాన్స్కి అయితే ఏం డివైడ్ చేయట్లేదు. సో డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటూ అయితే వెళ్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ మీద మీకు ఇది ఎవరు కొనాలి ఎవరు కొనవద్దు అనేది కూడా మీకు ఒక ప్యూర్ క్లారిటీ అయితే వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మనం ఆలస్యం చేయకుండా రివ్యూ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనం దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ వచ్చేసి ఏదైతే డిజైన్ ఉందో వీళ్ళు అనేది సో కొంచెం దృష్టి పెట్టాల్సింది. సో చాలా హెవీగా ఉంటుంది మీకు చేతిలో ఈ ఫోన్ కనుక మీరు పట్టుకున్నట్లయితే. సో దగ్గరగా పావు కిలో 220 grams ఆఫ్ వెయిట్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ వెయిట్, మీకు ఏదైతే ఫార్మ్ ఫ్యాక్టర్ ఉందో అది కూడా కొంచెం మీకు ఫోన్ అనేది వెడల్పుగా ఉంటుంది. పట్టుకోవడానికి మాత్రం మీకు కొంచెం బల్కీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అన్నమాట. వెయిట్ కూడా మీకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదొక్కటే నాకు బిల్డ్ క్వాలిటీలో నాకు నచ్చింది. ఇక బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో అంతా కూడా మనకి పాలికార్బోనేట్తో వస్తుందన్నమాట. సో ఎనీవే మీకు ఏదైతే రేర్ సైడ్ ఉందో ఇది కొంచెం మీకు ప్లాస్టిక్ అనేది ఏదైతే ప్యానల్కి అండ్ పైన ఉన్న కేస్కి రెండింటికి మధ్య కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇట్లా ఒకవేళ మీరు ప్రెస్ చేసి కనుక చూసినట్లయితే. సో ఇంకోటి ఏంటంటే మీరు సింగిల్ హ్యాండ్ యూజ్ అయితే చేయలేరు, బట్ ఇనీషియల్గా అయితే చేయొచ్చాం కానీ బట్ మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో అయితే మీరు సింగిల్ హ్యాండ్ అయితే యూజ్ చేయలేరు అనమాట. ఎక్కువసేపు ఇలా పట్టుకొని ఫోన్ యూజ్ చేయడానికి అయితే చాలా ప్రాబ్లం అయితే మీరైతే ఫేస్ చేస్తారు. ఇక నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సెన్సార్స్ ఏదైతే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందో ఇది వచ్చేసి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఓకే, ఫాస్ట్గానే ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా మీకు ఫాస్ట్గా ఉంది. అండ్ ఇంకో సెన్సార్ చూసినట్లయితే మనకి ఎక్స్ట్రాగా వీళ్ళు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇచ్చారన్నమాట. సో ఐఆర్ రిమోట్. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో మీ ఇంట్లో ఏసీస్ కానీ టీవీస్ కానీ ఏమున్నా సరే మీరు ఆ ఐఆర్ రిమోట్ ద్వారా అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. రైట్ నెక్స్ట్ కనుక మనం పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 732G అయితే వాడారు. సో పోకో X2లో మనం చూసినట్లయితే 730G వాడారు. సో పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్ అయితే కాదు ప్రాసెసర్ పరంగా, బట్ కాకపోతే మాత్రం ఆ బడ్జెట్లో మీరు గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో కనుక మనం చూసినట్లయితే. అండ్ మల్టీ టాస్కింగ్ కానీ గేమ్స్ కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఆరామ్స్ అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎటువంటి యాడ్స్ అయితే ఇందులో డిస్ప్లే చేయదు. మనకి MIUI మీద రన్ అయ్యే పోకో లాంచర్తో వస్తున్నప్పటికీ కాకపోతే మనకి ఇక్కడ డైరెక్ట్ యాడ్స్ అయితే డిస్ప్లే చేయవు. బ్లోట్వేర్ అయితే వస్తుంది కంపల్సరీ, కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది, మరి హెవీ బ్లోట్వేర్ అయితే కాదు. కాకపోతే వాటిని కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ పరంగా నేను ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ అయితే చేయలేదు యాజ్ ఆఫ్ నో అయితే. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి కొంచెం టాల్ డిస్ప్లే ఉంటుంది. సో డిస్ప్లే వచ్చేసి మనకి ఇది IPS డిస్ప్లే, సూపర్ AMOLED అయితే కాదు. బట్ సూపర్ AMOLED కాకపోయినప్పటికీ మనకి IPS డిస్ప్లేలు వీళ్ళు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొచ్చారు. టు బి ఫ్రాంక్, ఎప్పుడైతే మీరు స్క్రోలింగ్స్ కానీ లేకపోతే నార్మల్గా 120Hz సపోర్ట్ ఉన్న గేమ్స్ కానీ ఆడేటప్పుడు మాత్రం మీకు చాలా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 120Hz అనేది చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్గా మీరు సిస్టమ్ వైడ్గా యాప్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ 120Hz మీకు రిఫ్రెష్ రేట్ అండ్ అలానే మీకు టచ్ శాంపుల్ రేట్ కనుక మనం చూసినట్లయితే మీకు 240Hz అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడతారనుకుంటే మాత్రం మీకు స్మూత్నెస్ అనేది ఇంకో లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే పరంగా ఓకే అని చెప్పొచ్చు, చాలా బెటర్ అనే ఇది కూడా చెప్పొచ్చు. IPS డిస్ప్లే అనేది మీకు బెటర్గానే ఉంటుంది. సూపర్ AMOLEDతో పోల్చి చూసినట్లయితే అంత పంచర్ కలర్స్ అయితే రావు, కానీ కాకపోతే మాత్రం మీకు క్లోజ్ టు న్యాచురల్ కలర్స్ అయితే తీసుకొస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ 240Hz టు టచ్ శాంపుల్ రేట్ ఏదైతే ఉందో అది కూడా మంచి విషయం అని చెప్పాలి. ఓవరాల్గా డిస్ప్లే విషయంలో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అని అయితే చెప్పొచ్చు. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం మెయిన్ వచ్చేసి కెమెరాస్ అనమాట. కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ సైడ్ వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఏదైతే మెయిన్ సెన్సార్ ఉందో మెయిన్ సెన్సార్ అనేది మనకి ఇక్కడ సోనీ IMX682 సెన్సార్ అయితే వాడారు. X2లో కనుక మనం చూసినట్లయితే 686 సెన్సార్ వాడారు. సో దానికంటే డౌన్ గ్రేడెడ్ సెన్సార్ అనేది ఏం కాదు ఇక్కడ. సో మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ అలానే మీకు ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో అది పంచ్ హోల్తో వస్తుంది. 20 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్గా ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర మీరు ఇంతకుముందు పోకో X2 మొబైల్ వాడినట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు వస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు. కాకపోతే కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్లో మాత్రం రేర్ కెమెరాలో పోకో X2తో కంపేర్ చేస్తే X3లో కొంచెం బెటర్ అనిపించింది నాకు. అదర్ దాన్ దట్ ఆల్మోస్ట్ ఆల్ మీకు సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక డిఫరెన్స్ ఏమైనా ఉందా అని మేజర్ డిఫరెన్స్ అడిగితే మాత్రం మీరు 4Kలో మాత్రం ఏదైతే ఈ 682 సెన్సార్ ఉందో అందులో మీరు 60 FPSలో రికార్డ్ అయితే చేయలేరు. 686లో అయితే 60 FPSలో అయితే 4K రికార్డ్ చేయొచ్చు. బట్ ఇందులో మీకు ఓన్లీ 30 FPS మాత్రం మీరు 4Kలో అయితే రికార్డ్ అయితే చేయగలరు. ఇక ఓవరాల్గా ఇమేజెస్ అనేది చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది. కాకపోతే కొంచెం సాచురేటెడ్ ఇమేజెస్ వస్తే మనకి తెలిసిందే
పోకో మొబైల్ మీరు ఏది తీసుకున్నా సరే కొంచెం ఇమేజెస్ అనేది కొంచెం సాచురేటెడ్గా వస్తాయి. అండ్ ఓవరాల్గా కెమెరా చాలా బాగుందని చెప్పొచ్చు. హెచ్డిఆర్లో కానీ మీరు ఏ కండిషన్లో తీసినా కానీ కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇంకోటి కెమెరాలో నేను నోటీస్ చేసిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మీకు యూఏ ఏదైతే ఉందో యూఏలో ఒక చిన్న ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫోటో తీసారనుకోండి, ఫోటో తీసినప్పుడు దాన్ని వ్యూ చేయడానికి మీకు ఒక 2-3 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. కొన్నిసార్లు షట్టర్ ల్యాగ్ కూడా అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ అయితే ఉందన్నమాట. ఇక ఎవరైతే ఒకవేళ మీరు వీడియో రికార్డింగ్ కోసం బడ్జెట్లో ఒకవేళ మీరు యూట్యూబర్ లేదా వేరే కంటెంట్ క్రియేటర్ అయినా పర్లేదు ఎక్కువగా వీడియోస్ తీస్తారనుకుంటే మాత్రం ఖచ్చితంగా అండర్ 20,000 ది బెస్ట్ మొబైల్ అని చెప్తాను మీకు. ఎవరైతే వీడియో రికార్డింగ్ కోసం ఒక బెస్ట్ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం పోకో X3 అనేది బెటర్. సో ఇంకా నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ వచ్చేసి చాలా హ్యూజ్ బ్యాటరీ, 6000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మేబీ దానివల్లనే మనకి ఫోన్ అనేది ఇంత బల్కీగా తయారైందని చెప్పొచ్చు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాటరీ. అదే బ్యాటరీ అనేది కొంచెం వాళ్ళు 5000 mAh తీసుకొచ్చినట్లయితే మనకి ఫోన్ కొంచెం స్లిమ్గా అయ్యేది, ఫామ్ ఫ్యాక్టర్ కొంచెం చేంజ్ అయ్యేది. నా దృష్టిలో 6000 mAh బ్యాటరీ తెచ్చేదానికన్నా 5000 mAh బ్యాటరీ తెచ్చి ఫోన్ కొంచెం స్టైలిష్గా తీసుకొచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ మనకి 33 వాట్ ఇచ్చారు కదా, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఎనీవే మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు ఈజీగా 1 డే అయితే వస్తుంది. సో ఒకవేళ 120Hz రిఫ్రెష్ రేట్లో రన్ చేసినట్లయితే సో స్క్రీన్ ఆన్ టైం కనుక చెప్పమంటే మాత్రం మీకు 8 to 9 hours అయితే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు 60Hzలో రన్ చేస్తే 1.5 day అయితే మీకు ఈజీగా అయితే లాంగ్ లాస్ట్ అయితే అవుతుంది అన్నమాట బ్యాటరీ వచ్చేసి. ఇక ఛార్జింగ్ టైం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 100 minutes పడుతుంది. సో అంటే ఇంచుమించు 1 hour 40 minutes మీకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి వచ్చేసి. అండ్ ఓవరాల్గా బ్యాటరీ విషయంలో మాత్రం బెటర్ అని చెప్పొచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం బ్యాటరీ వల్ల ఇది మనకి కొంచెం బల్కీ అయిందని అయితే చెప్పొచ్చు. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి సౌండ్ క్వాలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో ఏదైతే స్పీకర్ ఉందో ఇక్కడ మీకు డెడికేటెడ్ స్పీకర్తో వస్తుంది. బేసిక్గా మనకి స్టీరియో స్పీకర్స్ అంటే చాలా మొబైల్స్ లైక్ రియల్మీ 7 Proలో మనం చూసినట్లయితే బాటమ్ స్పీకరే ఉంటుంది. టాప్లో వచ్చేసి మనకి ఏదైతే మైక్రోఫోన్ ఉందో ఇయర్ స్పీకర్ ఉంటుందో ఆ స్పీకర్లోనే మనకి ఆడియో అయితే వస్తుంది కదా. కాకపోతే ఇక్కడ మీకు డెడికేటెడ్ స్పీకర్ అయితే ఇచ్చారు, చిన్న హోల్. బట్ నేను చూస్తే చిన్న హోల్ కదా ఏమొస్తుందిలే అనుకున్నాను కానీ బట్ నేను మీకు ఆల్రెడీ కంపారిజన్ వీడియోలో చెప్పాను రియల్మీ 7 Proతో కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ సౌండ్ అయితే వస్తుందన్నమాట. మీకు ఏదైతే బాటమ్ స్పీకర్ వస్తుందో టాప్ స్పీకర్ కూడా ఈక్వల్ సౌండ్ వస్తుంది. స్టీరియో సపరేషన్ కానీ ఎవ్రీథింగ్ సౌండ్ క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అనేది చెప్పొచ్చు. సో హెడ్ఫోన్ జాక్ నుంచి పక్కన పెడితే మాత్రం మీరు డైరెక్ట్గా ఒకవేళ మీడియా కన్సంప్షన్ చేయాలంటే మాత్రం మీకు స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక స్పీకర్ క్వాలిటీ మాట్లాడుకున్నాం కాబట్టి కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే కాల్ క్వాలిటీ కూడా మీకు ఇయర్ స్పీకర్ కానీ మీకు కాల్ క్వాలిటీ కానీ సిగ్నల్ డ్రాప్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. ఇక వన్ మోర్ థింగ్ నాకు ఇందులో బాగా నచ్చింది వచ్చేసి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనమాట. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది కొంచెం ఈ బడ్జెట్లో వచ్చే మొబైల్స్తో పోల్ చూసినట్లయితే కొంచెం బెటర్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అది కూడా నాకు బాగా నచ్చిన విషయం. అండ్ ఇంకో ప్రాబ్లం నేను ఇందులో నోటీస్ చేసింది వచ్చేసి మీకు ఏదైతే ఈ బ్యాక్ ప్యానల్ ఉందో ఇది ప్లాస్టిక్ అవ్వడం వల్ల అండ్ దీనికి అంతకుముందు మీకు బిల్డ్ క్వాలిటీ చెప్పినట్టు కొంచెం గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఇలా పట్టుకొని ఏదైనా మీడియా కన్జంప్షన్ చేసేటప్పుడు ఎక్కువగా సౌండ్ బెడ్ చూసినప్పుడు మాత్రం ఎక్కువనే కాదు మీరు మినిమం సౌండ్ పెట్టినా సరే మీకు ఇక్కడ ఈ బ్యాక్ ఇదంతా కూడా మీకు వైబ్రేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది ఒకవేళ మీరు చేతిలో పట్టుకొని కనుక మీడియా కన్జంప్షన్ చేస్తే మాత్రం. అదర్వైజ్ మీరు ఎక్కడైనా పెడితే ప్రాబ్లం ఉండదు కానీ మీరు ఇలా పట్టుకున్నట్లయితే మీకు ఈ పార్ట్ అంతా కూడా మీకు వైబ్రేట్ అవుతూ ఉంది. సో అదొకటైతే నేను ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను. అండ్ ఇంకోటి వచ్చేసి నాకు ఇంకో ప్రాబ్లం అనిపించింది ఇందులో వచ్చేసి మీకు సిమ్ స్లాట్ ఏదైతే ఉంది ఇది మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. సో మీరు ఫర్దర్గా మీరు 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు అయితే యూజ్ అయితే చేయలేరు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మెమరీ కార్డు యూజ్ చేయాలంటే మాత్రం ఒక సిమ్ కార్డుకే పరిమితం అవ్వాలి. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే బేస్ వేరియంట్ అయితే పర్చేస్ చేయమాకండి. బేస్ వేరియంట్ వచ్చేసి మీకు 17,000కి వస్తుంది. సో ఒకవేళ మీకు 64GB స్ట్రిక్ట్లీ ఎనఫ్ అనుకుంటే మాత్రమే తీసుకోండి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. అదర్వైజ్ మీకు బెటర్ 6+ 128GB వేరియంట్కి అయితే వెళ్ళండి, మీకు 18,500కి అయితే వస్తుంది అది. సో 1,500 ఎక్కువ అవుతుంది. బట్ కాకపోతే తర్వాత ఇంక్రీజ్ చేసుకోలేరు కాబట్టి వెళ్ళమని చెప్తున్నాను. సో అంత ప్రైస్ గ్యాప్ అనేది కొంచెం హ్యూజ్ ప్రైస్ గ్యాపే. బట్ సరిపోతుంది అనుకుంటే మాత్రం 64GB తీసుకోండి. అదర్వైజ్ నన్ను అడిగితే ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలి, కొంచెం బెటర్గా ఉండాలంటే మాత్రం ఈ రోజుల్లో కంపల్సరీ 128GB వేరియంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే తీసుకోవాలి. సో నాకు ఓవరాల్గా ఈ ఫోన్లో అనిపించినవి అయితే ఇవి ప్రోస్ అండ్ కాన్స్. సో నేను ఏవి డివైడ్ చేసి అయితే చెప్పలేదు. నాకు బిల్డ్ క్వాలిటీ ఒకటి అండ్ ఏదైతే మీకు బ్యాక్ ఈ వైబ్రేట్ అవ్వడం అలానే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండ్ కెమెరాలో చిన్న ఈ యూఐ ల్యాగ్స్ అంటే అంతమించి నాకు ఇందులో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ అనిపించలేదు. మిగతా అన్నీ కూడా ప్లస్. ఒకవేళ మీరు అండర్ 20,000 ఒక మంచి గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక మంచి కెమెరా ఫోన్ కొనాలి అండర్ 20,000 అంటే మాత్రం అప్పటికి ఇదే మీకు బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో అది నా ఫైనల్ వర్డిక్ట్ అయితే. ఇంకా మీలో కొంతమంది డౌట్ ఉండొచ్చు, ఆల్రెడీ నేను పోకో X2 వాడుతున్నాను, పోకో X3 తీసుకోవాలని. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ పని అయితే చేయమాకండి. పోకో X3కి మీరు అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే ఫామ్ ఫ్యాక్టర్ కానీ డిజైన్ అండ్ కానీ బిల్డ్ కానీ
ఎవ్రీథింగ్ మీకు పోకో X3తో కంపేర్ చేస్తే పోకో X2 అనేది బెటర్ ఉంటుంది. కెమెరాస్ కూడా నేను పర్సనల్గా కంపేర్ చేసి చూశాను, బట్ మీకు వీడియో ప్రొడ్యూస్ మాత్రమే చేయలేదు, కానీ కెమెరా కంపారిజన్ అయితే చేసానమాట. సో కెమెరా కంపారిజన్లో కూడా పెద్ద హ్యూజ్ వేరియేషన్ అయితే ఉండదు. ఒకే ఒక ఎక్స్పోజర్ కంట్రోల్, అది కూడా రేర్ కెమెరాలో కొంచెం పోకో X3 అనేది బెటర్ ఉంది అంతే మాత్రమే. ఇక మిగతాదంతా కూడా మీకు కెమెరా క్వాలిటీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కెమెరా క్వాలిటీతో వస్తుంది. పర్ఫార్మెన్స్లో కూడా 732Gకి 730Gకి అంత హ్యూజ్ వేరియేషన్ అయితే ఉండదు. సో ఓవరాల్గా మీ దగ్గర పోకో X2 ఉంటే మాత్రం దీని గురించి అయితే మర్చిపోండి. ఒకవేళ మీరు ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారు, మీ దగ్గర పోకో X2 లేదు, ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారనుకుంటే మాత్రం పోకో X3 అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఓవరాల్గా నా రివ్యూ అయితే ఇది. సో మీకేం ప్రోస్ అనిపించాయి, ఏం కాన్స్ అనిపించాయి, ఈ మొబైల్ కొనొచ్చా కొనకూడదా అనేది మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికీ రిక్వెస్ట్ వచ్చేసి, నేను కొత్తగా ఒక టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బెస్ట్ డీల్ గురు అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కింద ప్రొవైడ్ చేస్తాను. సో అందులో జాయిన్ అవ్వండి. డెడికేటెడ్గా నేను ఒక పర్సన్ పెట్టి మీకు డైలీ మీకు బెస్ట్ డీల్స్ ఏవైతే వస్తున్నాయో ఆ డీల్స్ అని అందులో అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట డైలీ. సో నాట్ ఓన్లీ టెక్నాలజీ సంబంధించినవి, ఎవ్రీథింగ్ మీకు గార్మెంట్స్ నుంచి ఎవ్రీథింగ్, హోమ్ అప్లియన్సెస్ ఎవ్రీథింగ్ కూడా మీకు అందులో బెస్ట్ డీల్స్ అయితే ఎవ్రీడే అయితే వస్తుంటాయి. సో మీరు సెర్చ్ చేయలేరు కాబట్టి, ప్రతిసారి అమెజాన్ ఓపెన్ చేసి హోమ్ పేజ్లో కనిపించావు కాబట్టి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలానే వేరియస్ ప్లాట్ఫామ్స్లో బెస్ట్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆ డీల్స్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా వన్ మోర్ థింగ్, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, నేను కొత్తగా జాయిన్ మెంబర్షిప్ అయితే ఎనేబుల్ చేయబోతున్నాను. సో మన ఛానల్లో జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి కొంచెం ఆ పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవైల్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్యూచర్లో నేను వీడియో చేయగానే ఇమీడియట్గా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.